మూడవది పడమరలో ఉన్నటువంటి సిద్ధేశ్వర భద్రకాళి స్వరూపమైనటువంటి అమ్మవారు అక్కడ ఉన్నది. గౌతమి నది అక్కడ ఉన్నది. సామవేద వాక్యం ప్రకారము అది కీటవారంతో ఉంటుంది. తత్వమసి అనేది మహావాక్యం. తత్వమసి అనేది అక్కడ మహావాక్యంగా ఉన్నది. వాళ్ళని తీర్థులని అలాగే తీర్థంకరులని పిలుస్తూ ఉంటారు. అక్కడ పద్మపాలాచార్యుల వారిని అక్కడ పీఠాధిపతిగా చేశారు. మరి ఇది రసజ్ఞ పీఠం. ఎందుకంటే సామవేదంలోని మహావాక్యం తత్వమసి. చూడండి, రసమయ్యే అని చెప్పి ఆ రాగాలకు పేర్లు, అది స్వరయుక్తంగా రాగయుక్తంగా చెప్పగలిగేది సామవేదం. అందుకని రసజ్ఞ పీఠమైంది. మొదటిది ప్రజ్ఞాపీఠం, రెండోది విజ్ఞాపీఠం, మూడవది రసజ్ఞ పీఠం. మరి నాలుగవ పీఠం ఉత్తరంలో బద్రీనాథ్లో ఉంది. అక్కడ నారాయణ పూర్ణగిరి అమ్మవార్లు, అలకనందా నది ఉన్నది. అక్కడ అధర్వవేద ప్రకారము ఆ యొక్క అయమాత్మ పరబ్రహ్మ, అయమాత్మ పరబ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటారు కానీ కాదు, అయమాత్మ పరబ్రహ్మ. ఈ వేదాల్లో మహావాక్యాల్లో చెప్పినవి అన్నీ కూడా పరబ్రహ్మ తత్వాలే. ఈ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ గురించి కాదు చెప్పింది, అందులో పరమార్థం ఉన్నది. ముందు చెప్పుకుందాం వచ్చే దాంట్లో. మరి ఇక్కడ తోటకాచార్యుల వారిని ఆ దైవజ్ఞ పీఠానికి అధిపతిగా నియమించారు మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చక్కగా. మరి ఊర్ధ్వామ్నాయ పీఠం, ఇక్కడ పూర్వామ్నాయ పీఠం, దక్షిణామ్నాయ పీఠం, పశ్చిమామ్నాయ పీఠం, ఉత్తరామ్నాయ పీఠం, ఊర్ధ్వామ్నాయ పీఠం ఉన్నది. అది సర్వజ్ఞ పీఠం. మొదటగా అది స్థాపన చేయాలనుకున్నది ఆయన ఆ యొక్క కేదార్నాథ్లో, అక్కడ గౌరీ అమ్మవారు. మరి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, మరి ఈనాడు ఎప్పుడో ఆ స్వామివారు 800 సంవత్సరాలు అప్పుడెప్పుడో వాతావరణం ఎలా ఉంటుంది, ఇప్పుడే అలా ఉంటే అప్పుడు ఎలా ఉండాలి? జనాభా లేని రోజుల్లో, ఏ వసతులు లేని రోజుల్లో, మరి అటువంటి రోజుల్లో ఆయన ఆ యొక్క కేదార్నాథ్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాతావరణం 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది ఆ దేవాలయం అంతా కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ కాదని చెప్పి కంచి కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేశారు. కంచిలో ఆ పీఠానికి ఇప్పుడు కూడా సర్వజ్ఞ పీఠం ఎక్కడ అంటే కేదార్నాథ్లో స్థాపించారు, కానీ దాన్ని తీసుకొచ్చి కంచి కామకోటి పీఠంలో ఎప్పుడు ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇది సర్వజ్ఞ పీఠం. మొదటిది ప్రజ్ఞాపీఠం, రెండవది విజ్ఞాపీఠం, మూడవది రసజ్ఞ పీఠం, నాలుగవది దైవజ్ఞ పీఠం, ఇది సర్వజ్ఞ పీఠం. అన్ని పీఠాలకు అధిపత్యంగా ఆ యొక్క సర్వజ్ఞ పీఠాన్ని ఆయనే స్వయంగా అక్కడ పీఠాధిపతిగా ఉన్నారు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా శంకరాచార్య పేర్లతోనే పిలుస్తూ ఉంటారు. మరి